అగ్ని, వాయువు మొదలైన పదార్థాలన్నిటిలోనూ ఒక్కొక్క శక్తి ఉంది. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు ఉంది. అగ్ని యొక్క శక్తి పేరు ఏమంటాం? వేడి అంటాం. వాయువు యొక్క శక్తి పేరు చలనం. చలనం ఉండబట్టే వాయువు ఉంది అంటున్నాం. వేడి ఉండబట్టే అగ్ని ఉంది అంటున్నాం. ఇలా అనంతకోటి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ దేనిలోంచి బయటకు వచ్చాయో ఆ శక్తి పేరు మూల శక్తి లేక ఆదిశక్తి అంటారు. ఈ శక్తులన్నీ ఎట్లా వచ్చాయి బయటికి? అమ్మవారి కృప నుంచే బయటకు వచ్చాయి. ఈ జగత్తంతా పరబ్రహ్మలోంచి వచ్చింది. ఈ వచ్చిన పదార్థాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. అయితే ఆ శక్తి వల్ల పరబ్రహ్మ ఈ జగత్తుగా ఆవిర్భవించిందో, అంటే ఈ జగత్తులోని ఒక్కొక్క వస్తువుగా తాను భాషిస్తోంది. అట్టి శక్తి పేరు ఏమంటున్నారు మనం? పరాశక్తి అన్నా మూలశక్తి అన్నా ఒకటే అని తెలుస్తుంది మనకు.